సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో సిఆర్డీఏ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. సిఆర్డీఏ పరిధిలో అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలు 904 కోట్లతో రాజధాని గ్రామాల్లో అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పనకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇక కొన్ని సంస్థలకు భూ కేటాయింపుకు సంబంధించి కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. కాగా కేబినెట్ సమావేశంలో ఎమ్మెల్యేల పనితీరు సైతం సీఎం చర్చించనున్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో సిఆర్డీఏ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. ఇదే అంశానికి సంబంధించి మరి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కొండలరావు అందిస్తారు. కొండలరావు చెప్పండి. ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. ఇందులో ప్రధానంగా ఏదైతే కీలక అంశాలపై కూడా నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. రాజధాని ప్రాంతంలోని 904 కోట్ల రూపాయల మౌలిక సదుపాయాలకు సంబంధించి అభివృద్ధి పనులు కీలక నిర్ణయం కూడా తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. దీంతో పాటు ఏదైతే సిఆర్డీఏ పరిధిలో అనేక రకాల అంశాలకు ముడిపడున్న నేపథ్యంలో ఇదైతే భూ కేటాయింపులపై కొన్ని సంస్థలకు సంబంధించి కేటాయింపు కూడా రానున్నట్టు కూడా తెలుస్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది. మంత్రివర్గంలో ఈ రోజు కీలకంగా ఏదైతే మెయిన్గా రాజధాని ఉన్న భూములు గ్రామాల్లో ఉన్న వాళ్ళకి మౌలిక సదుపాయాలకు సంబంధించి కూడా ముఖ్యంగా ఇదైతే కేబినెట్ ఆమోదించనున్నట్టు కూడా తెలుస్తున్న నేపథ్యం కనపడుతుంది. కేంద్ర ఏదైతే మంత్రివర్గ సమావేశంలో ఈ రోజు మంత్రులందరూ కూడా సమావేశమై దీని మీద ప్రధానంగా చర్చించే విధంగా కూడా ఈ రోజు నిర్ణయం తీసుకోనున్నట్టు కూడా తెలుస్తున్న నేపథ్యం. దీంతో పాటు ఏదైతే మంత్రివర్గంలో ఈ మధ్య కాలంలోనే ఏదైతే మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయిన నేపథ్యంలో ఈ భేటీ అయిన సందర్భంలో వచ్చిన విషయాలు కూడా కొన్ని ఈ మంత్రివర్గంలో సమావేశంలో కూడా చర్చించనున్నది. కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ మంత్రివర్గం అయితే సమావేశం కానున్నట్టు కూడా తెలుస్తుంది. కొండలో మరికొంతమంది మంత్రుల పనితీరుపై కూడా ఈ కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇక ప్రాపర్ గా ఎవరైతే వర్క్ చేయట్లేదు వారి మీద ఎటువంటి యాక్షన్ ఏమైనా తీసుకునే అవకాశం కనిపిస్తోందా? ఖచ్చితంగా ఏదైతే గతంలో ఏదైతే మంత్రివర్గం లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్చించారో ఖచ్చితంగా నియోజకవర్గాల్లో మంత్రులందరూ కూడా అందుబాటులో ఉండాలి, మంత్రులందరూ పనితీరు బాగుండాలంటూ కూడా పోయిన మంత్రివర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులందరూ కూడా చెప్పిన నేపథ్యంలో అప్పటి నుంచి కూడా మంత్రులందరూ నియోజకవర్గంలోనే ఉంటూ నియోజకవర్గ సమస్యలు తెలుసుకుంటూ ఉన్నట్టు కూడా చెప్తున్నారు. అయితే ముఖ్యంగా ఏదైతే మంత్రులందరూ సమావేశమైన నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి మంత్రివర్గ సమావేశంలో మంత్రులతో చంద్రబాబు నాయుడు ప్రజలకు సేవ చేసే విధంగా మంత్రులు ఉండాలి, ప్రజల సమస్యలు ఇచ్చే విధంగా ఉండాలంటూ కూడా చెప్పిన నేపథ్యంలో వాళ్ళ మంత్రులకు కూడా గతంలో ఏదైతే ర్యాంకులు ఇచ్చారో ఈ ర్యాంకు దీని ప్రకారం కూడా ఈసారి కూడా ప్రతి ఒక్క మంత్రి పనితీరు ఎలా ఉందనే దాని మీద కూడా చర్చించనుంది. అయితే కేబినెట్ సమావేశం అనంతరం ఏదైతే విడివిడిగా కూడా మంత్రులతో కూడా చంద్రబాబు నాయుడు సమావేశమై వాళ్ళ పనితీరుపై కూడా విడివిడిగా మాట్లాడే విధంగా కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది సంజయ్. మరోవైపు గత కొన్ని రోజుల నుంచి కొన్ని జిల్లాల విలీనం అలాగే కొన్ని జిల్లాల పేర్లు మార్పు అని కూడా మనకు వింటున్నాం. సో ఈ నేపథ్యంలో దీనిపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఏదైతే గత ప్రభుత్వం జిల్లాల మార్పులకు సంబంధించి చేసిందో, జిల్లాల పేర్లకు సంబంధించి జిల్లాలు చేసింది, ఆ జిల్లాలు కొన్ని మార్చే విధంగా కూడా గత ఏదైతే కేబినెట్ ఉపసంఘంలో చర్చ జరిగింది. ఈ చర్చలో జిల్లాలు కొన్ని మార్పులు చేసే విధంగా కూడా ఏదైతే కొంతమంది కమిటీ ఏర్పడ్డారు. ఈ కమిటీ నేపథ్యంలో ఒక్కొక్క జిల్లాలో కొంతమంది మంత్రులు పర్యటించిన తర్వాత దీని మీద నిర్ణయం తీసుకోనున్నట్టు కూడా తెలుస్తుంది. రేపు ఈ నెల 29 నుంచి కూడా మంత్రులు ఈ జిల్లాల పర్యటన ఏదైతే మంత్రి నారాయణ కావచ్చు, వయావుల కేశవ్ కావచ్చు,
అనగాని సత్యప్రసాద్, వంగల్పూడి అనిత వీళ్ళందరూ కూడా జిల్లాలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించి అక్కడ ప్రజలకి అనుకూలంగా ఉండే విధంగా కూడా ఈ జిల్లాల విభజన ఉన్నట్టు కూడా తెలుస్తున్న నేపథ్యం ఉంది. ప్రధానంగా ఈ జిల్లాల విభజన సమస్య కూడా ఉన్న నేపథ్యంలో ఇది కూడా కేబినెట్ కి ఈ రోజు చర్చించే విధంగా కూడా నిర్ణయం తీసుకుంటున్నారు. ఇదైతే ఈ కేబినెట్ లో చర్చించిన తర్వాత మంత్రులు జిల్లాల పర్యటన అనంతరం దీని మీద కూడా చర్చ కొనసాగించి చర్యలు తీసుకునే విధంగా కూడా చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. గ్రేట్, థ్యాంక్ యూ కొండలరావు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. కర్నూలు జిల్లా